వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 24 ఆత్మల సంపాదకుల గురించి మాట్లాడుకుందాం. సామెతలు 11:30. నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు. అర్థవంతమైన జీవితం జీవించేవాడు జ్ఞానవంతుడై ఉంటాడు. ఒక చెట్టు తన నీడ కిందకి మనుషులను ఆకర్షించినట్లు అతను ఇతరులను ఆకర్షిస్తాడు. అర్థవంతంగా జీవించాలని ఎదుటివాడు కోరుకునేట్లు చేస్తాడు. దేవుని యొద్దకు జనులను నడిపించాలి అంటే ముందుగా జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుని యందలి భయభక్తుల ద్వారా జ్ఞానం వస్తుంది. ఇతరులను దేవుని యొద్దకు నడిపించడం చాలా ప్రాముఖ్యమైంది. కారణము, ఇతరులకు నిత్య జీవం ఇప్పించాలనే ప్రయత్నంలో మనం దేవునికి దగ్గరవుతాం. దేవుణ్ణి సంతోషపరచుటకు ఒకటే మార్గం, ఆత్మల సంపాదన. లోకంలో అన్నిటికంటే ఇదే గొప్ప ఉద్యోగం. మార్కు 8:36లో ప్రభువు, ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్ట వానికి ఏం ప్రయోజనము అన్నాడు. ఆత్మల సంపాదన జ్ఞానంతోనూ ఆనందంతోనూ నింపుతుంది. ఒక గొర్రెల కాపరి పోగొట్టుకున్న గొర్రె పిల్లను తిరిగి పొందుకున్నప్పుడు ఉన్న ఆనందంతో పోల్చబడింది. అది చాలా గౌరవప్రదమైన పని. ఎందుకంటే మనం దేవుని రాయబారిగా లోకానికి ఆనందము సమాధానంతో నిండిన సందేశాలు ఇస్తాం. ఇందులో ఎన్నో రకాల మార్గాలున్నాయి. సువార్తీకరణలో ముఖ్యమైనది మనం చెప్పినది చేసి చూపించాలి. మన మాటలు చేతలు ఒకదానికొకటి భిన్నంగా ఉండకూడదు. ఆత్మల సంపాదకుడు క్రీస్తును మన పాపాల నుండి రక్షించేవానిగా చూపుతాడు. అతనే పాపం నుండి విముక్తి పొందిన వాడిగా సంతోషంగా ఉండకపోతే ఎట్లా ఉంటుందంటే, ఒక బట్టతలవాడు జుట్టు బాగా వస్తుందని చెప్పి ఒక నూనెను అమ్మేవానిలాగా ఉంటాడు. అపోస్తుల కార్యం 24:16, 24-25లో చూస్తే పౌలు యొక్క జీవన విధానము, సువార్త స్పష్టంగా బోధించే విధానం చూసి తప్పు మార్గంలో పయనిస్తున్న గవర్నర్ ఫెలిక్స్ భయంతో వణికిపోయాడు. మంచి క్రైస్తవులు మాదిరిగా ఉండాలి. ఆత్మల సంపాదకుడు పాపంలో జీవించకూడదు. యథార్థత కలిగి దేవుని ఎదుట, మనుషుల ఎదుట నడవాలి. తాను తనలో గుర్తించిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు వాడుకొనదగిన పాత్రగా ఉండాలి. చేపలు పట్టేవాడు తన వలలు బాగు చేసుకోవడము, సమయం వ్యర్థం చేసుకుంటాను ఉన్నాను అనుకోడు, వేస్ట్ ఆఫ్ టైం అనుకోడు. సముద్రంలోకి వెళ్ళక ముందు వలలు పరీక్షించుకోవాలి. మనుషులను పట్టు జాలర్లుగా ఉన్న మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆత్మల సంపాదకుడు ఒక కాపరి లాంటివాడు. చెదిరిపోయిన గొర్రెలన్నింటినీ పోగు చేయాలి. అతని మొదటి లక్షణము కనికరమై ఉండాలి. అందుకే ప్రభువు పేతురుని సిద్ధపరచుటకు ముందు 3 సార్లు ప్రేమను గురించి అడిగాడు. పునరుద్ధానుడైన తర్వాత సంభాషణలో ఇది గమనించగలం మనం. యోహాను 21లో కనపడుతుంది. ప్రభువుని ప్రేమించుట, నశించిపోతున్న వారిని ప్రేమించుట రెండు ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. మనలను వలె మన పొరుగు వారిని ప్రేమించకపోతే వారు నరకానికి వెళ్ళుటకు త్వరపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం. జనరల్ విలియం బూత్ అనే సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడు ఆత్మల సంపాదకులందరూ నరకం యొక్క భయంకర స్థితి దర్శనం ద్వారా చూడాలి అన్నాడు. అప్పుడే వాళ్ళకి వివరించడానికి ఈజీగా ఉంటుంది అని అర్థం. లూకా 16:27-28లో నరకంలో ఉన్న ధనవంతుడు తన 5 సహోదరులను నరకానికి వెళ్లకుండా చూసుకున్నటకు లాజర్ను పంపమని అబ్రహాంను వేడుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ఆత్మల సంపాదకుడిగా ఉండేదానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి మాకు సాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.